न कुतश्चैनो नः तमेव विद्वान्न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणैभिरावृतं तस्मिन् तच्चक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశము సప్తమ సముల్లాసము 162వ పుటలో చూడండి. అట్లే మీమాంసకుడు ధర్మము ధర్మి అను పదముల వలన, వైశేషికుడు ఈశ్వర పదము వలన, ఆత్మ శబ్దము వలన న్యాయకర్త, వీరెల్లరూ అనీశ్వరవాదులు కారు, శేశ్వరవాదులే. కారణమేమనగా సర్వజ్ఞత్వాది ధర్మయుక్తుడగుట వలనను అతతి సర్వత్ర ప్రాప్నోతీతి ఆత్మ, సర్వత్ర వ్యాపకుడు సర్వజ్ఞత్వాది ధర్మయుక్తుడు సర్వజీవులకు ఆత్మయు అగు వానిని మీమాంస, వైశేషికము, న్యాయము ఈశ్వరునిగా అంగీకరించుచున్నవి. ప్రశ్న: ఈశ్వరుడు అవతరించున లేదా? పౌరాణికంలో పాట పాడుతుంటారు ఏంటంటే, కభీ శ్యామ్ బన్కే కభీ రామ్ బన్కే చలే ఆనా ప్రభుజీ చలే ఆనా. అంటే రాముడవై కృష్ణుడవై నువ్వు రావాలి స్వామి, అవతరించాలి అని ఆ గేయ రచయిత యొక్క అభిప్రాయం. దానికి సమాధానం ఏమని చెప్తున్నానంటే, లేదు, అవతరింపడు. కారణమేమనగా అజ ఏకపాత్ సపర్యగా చుక్రం అను ఇట్టి యజుర్వేద వచనముల వలన పరమేశ్వరుడు జన్మింపడు, అవతరింపడనియు సిద్ధమగుచున్నది. ప్రశ్న: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీత 4వ అధ్యాయము 70వ శ్లోకం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు లోపము కలుగునో అప్పుడప్పుడు నేను శరీర ధారణము చేయుదునని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా. ఉత్తరం: ఇది వేద విరుద్ధమగుట వలన ప్రమాణం కాదు. ఇటువంటివన్నీ వేద విరుద్ధమగుట వలన ఇవి ప్రమాణములేమి కావు. శ్రీకృష్ణుడు ధర్మాత్ముడు అగుట వలన ధర్మమును రక్షింపగోరుచుండెను. కావున నేను యుగ యుగమున జన్మించి శ్రేష్ఠుల రక్షణము, దుష్టుల నాశనము చేయుదును అని కృష్ణుడు చెప్పవచ్చును. అందు దోషమేమీ లేదు. ఇటువంటి శ్లోకములతోటి ప్రజలను, కర్తవ్యహీనులను మరియు అంధశ్రద్ధ, గుడ్డి భక్తి అటువంటి విధముగా వ్యక్తిత్వ వంచన చేసినటువంటివి అవుతుంటాయి. ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఆపద్ధర్మములో నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా ఏదైనా చేయవచ్చు. నీ ఆత్మరక్షణ నీకు అధికారం ఉంది అని ఈశ్వరుడు చూపిస్తున్నటువంటిది. ప్రమాదము నుంచి ఆత్మరక్షణ చేసుకోవడం, దుష్టుల దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ చేసుకోవడం అటువంటిది. అంతేగాని ఈ శ్లోకం ప్రకారం ఎప్పుడెప్పుడు
ధర్మము లోపిస్తూ పోతుంటుందో, ధర్మము కనుమరుగైపోతుంటుందో, మరియు ఆ కనుమరుగైపోయినటువంటి ధర్మమును పునరుద్ధరించడానికి నన్ను నేను సృష్టించుకుంటాను, అవతరిస్తాను అని చెప్పడం. అయితే దీని సందేశం ఏంటంటే, మనమందరము భగవంతుని బిడ్డలమే అయినప్పుడు మరి శ్రీకృష్ణుడే ధర్మం యొక్క రక్షణ ఎందుకు చేయాలి? మనం ఎందుకు చేయకూడదు? వేరే ఇంకొకరెవరు ఎందుకు చేయకూడదు? ధర్మము అన్నప్పుడు బాధ్యత, కర్తవ్యం కదా! మరి అది దానిని ఎవరైనాను పాటించనువచ్చు. మరి శ్రీకృష్ణుడే చేస్తాడు, మనం చెయ్యకూడదు, మనం అధర్మం చేద్దాం, అతడు ధర్మం చేస్తున్నాడు అని చేతులు ముడుచుకొని కూర్చుండేటువంటి సందేశం కూడా వెళ్తుంది కాబట్టి అది సరైనటువంటిది కాదు. అందుకని ఇది వేద విరుద్ధము అయినందువల్ల ప్రమాణము కాదు. శ్రీకృష్ణుడు ధర్మాత్ముడు అగుట వలన ధర్మమును రక్షింపగోరుచుండెను. మహాభారత యుద్ధము ప్రత్యక్ష సాక్ష్యం. కావున నేను యుగయుగమున జన్మించి శ్రేష్ఠుల రక్షణము, దుష్టుల నాశనం చేయుదును అని కృష్ణుడు చెప్పవచ్చును. ఎందుకు అంటే అతడు కూడా మానవ దేహధారియే. అతనికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటుంటాయి. మరియు జ్ఞానము తెలివైన వాడు కాబట్టి అక్కడి వర్తమాన పరిస్థితులను బట్టి చెప్పవచ్చును. అందులో దోషమేమి లేదు, చెప్పడంలో దోషమేమి లేదు. ఏలయనగా పరోపకారాయ సతాం విభూతయ. పరోపకార నిమిత్తము సత్పురుషులందరూ విభూతులు అంటే విరాజమానమై ఉంటుంటారు. పరోపకార నిమిత్తం, పరోపకారం, ఇతరుల మేలు కోరడం, అటువంటిది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళను గొప్పవారు అంటుంటారు, సత్పురుషులు అంటారు. సత్పురుషుల తను మనోధనములు పరోపకారం కొరకు ఉపయోగింపబడును. సత్పురుషులు అంటే గొప్పవారి యొక్క తనువు అంటే శరీరము, మనస్సు, ధనములు, వారు సంపాదించిన సంపత్తి అంతా పరోపకార నిమిత్తము ఉపయోగింపబడును. అంత మాత్రమున శ్రీకృష్ణుడు ఈశ్వరుడు కాజాలడు. ఈ విషయం తెలుసుకోలేకపోతున్నావా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే పరోపకార నిమిత్తము ఇచ్చినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారు, మరి పశువుల ధనాన్ని దుర్వినియోగం చేసేవారు, ఈ రకంగా జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి వారు మా అజ్ఞానం అనేటువంటి నిద్రమత్తులో కూరుకుపోయిన వారు అని అభిప్రాయం. ప్రశ్న: అటులైన లోకమున 24 ఈశ్వరావతారములు ఎట్లా అంగీకరించుచున్నారు? ఈ రకంగా లోకములో 24 ఈశ్వరావతారములను ఎట్లా అంగీకరిస్తున్నారు? సమాధానం: ఉత్తరం: వేదార్థముల నెరగకుండుట వలనను, సాంప్రదాయకులు భ్రమింపజేయుట వలనను, స్వయముగా విద్వాంసులు కాకపోవుట చేతను ఇట్టి అప్రమాణిక విషయములు నమ్ముచున్నారు. ఇప్పుడు ఏంటంటే, చెట్టు మీద ఆకులను విస్తరిగా కుట్టడానికి ప్రయత్నం చేయడం, పరిస్థితిలోకి రాకుండా దూరంగా ఉండి చేసేటువంటి వైనంగా 3000 వస్తువును 1500కు బేరం కట్టడం, అది వారి విజ్ఞతకే వదిలేయాలి. అదేంటంటే ఎక్కడైతే పదార్థ విక్రయం జరుగుతుందో అక్కడికి రావకపోవడం, దూరం నుండే వ్యవహారం చేయడం, అది నితాంత మూర్ఖత్వపు లక్షణాలు. సంస్థకు నష్టము చేయడం, మరి వారి అవివేకాన్ని బయట పెట్టుకోవడమే జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తుంటారు అని అంటే, నేను బాగా చేస్తున్నాను అనేటువంటిది, నా పనితనాన్ని ఇతరులు గుర్తించాలనేటువంటి వైనంతో.
ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వేదార్థములను ఎరగకపోవడం, యథార్థమును గ్రహించకపోవడం, తెలివైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అందుబాటులోని వారికి విలువివ్వకుండా ఉండేటువంటి దురహంకారమే దీనికి అంతటికి మూలం అనర్థాలకు. ఈ సాంప్రదాయకులు ఏంటంటే ఉన్నదొకటి లేనిదొకటి చెప్పి భ్రమింపజేస్తుంటారు అన్నట్టుగా. స్వయంగా విద్వాంసులు కాకపోవుట చేతను, విద్వాంసుల మాటలు వినకపోవడం చేతను, మరియు విద్యను గ్రహించకపోవడం చేతను ఇటువంటివన్నీ అనర్థాలు చేస్తుంటారు. ఇట్టి అప్రమాణిక విషయములో నమ్ముచున్నారు. ఏంటంటే అవతరించడం ఏంటంటే పైన అంతస్తులో ఉండి, మొదటి అంతస్తులో ఎన్ని అంతస్తులో ఉండి, అంతస్తులో ఉండి ఏం మాట్లాడుతావు, కిందికి దిగిరా అని చెప్పేసి పైన వారిని కిందికి దింపడం, కింది నుంచి మాట్లాడుతున్నా సరిగా వినబడతలే నువ్వు పైకి రా అని చెప్పేసి అనడం. ఈ కిందికి రావడం, పైకి ఎక్కడము అంటే లేని చోటకు రావడం జరుగుతుంది తప్ప పైనున్నవాడు కిందున్నవాడు పైనున్నాడు, పైనున్నవాడు కింద ఉన్నప్పుడు కిందికి దిగుమని అనడం కానీ, పైకి రమ్మని అనడం కానీ అది జరగదు. మరి దేవుడు కింద లేడా, పైన లేడా? అవతరించడం, మరి అవతరించిన అటువంటి అతడు ఈ యొక్క దేవకి వసుదేవుల యొక్క పుత్రుడు కానీ, ఈ దశరథ కుంతి పుత్రుడు కానీ, ఇది ఏమంటారు కౌసల్య పుత్రుడు కానీ, వీరు మరి కుంతికి ఈ యొక్క ధర్మరాజు గాని, భరతుడు గాని, కౌసల్యకు రాముడు గాని, మరియు దేవకికి వసుదేవులకు శ్రీకృష్ణుడు గాని దేవుడు కాదు కదా. మరి మనకు తర్వాత వాళ్ళకి అవుతున్నాడు కానీ వాళ్ళని కన్నటువంటి వారికెవరు, వారి వంశానికి ఎవరు? ఇదంతా ఆలోచింపజేయకపోవడం వలన తొందరపాటుతోటి ఒప్పుకుంటే సరిపోతుంది. అందుకని ఈ రకంగా అవతారాలను నమ్ముతున్నారు. ఈ రకంగా నమ్మితేనే మీరు ఉద్ధరించబడతారు అని చెప్పేసి ప్రజలను భ్రమింపజేస్తున్నటువంటి ఈ మత సంప్రదాయకులు, వీళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు యావత్ సమాజం అంతా కూరుకుపోయి ఉన్నది కాబట్టి అదే భావజాలంతో ఉన్నది. అది సరైనటువంటిది కాదు. ఎందుకు సరైనటువంటిది కాదు అంటే వేద విరుద్ధం. వేదము చదవకపోవడం వల్ల. ప్రశ్న: ఈశ్వరుడు అవతరింపకున్న కంస రావణాదులకు దుష్టుల నాశనం ఎట్లు కాగలదు? మరి ఈశ్వరుడు అవతరించకపోతే కంస రావణాసురులు లాంటి దుష్టుల సంహారం ఎలా జరుగుతుంది? సమాధానం, ఉత్తరం: జన్మించిన వాడు తప్పక మృతి నొందును. పుట్టినవాడు గిట్టక తప్పడు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది ఇప్పుడు ఇవాళ సూర్యప్రకాష్ గారు చెప్తున్నాడు ఏంటంటే, వారైనా వేరేవారు, దేవుడు లేకపోతే జీవుడు లేడు. దేవుడు లేకపోతే జీవుడు లేకపోవడం ఏంటి? దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. మూడు అనాది పదార్థాలు, అనాది స్వతంత్ర ఉనికి కలిగినటువంటి తత్వములు దేవుడు, జీవుడు, ప్రకృతి మూడు ఎప్పటికీ ఉంటాయి. వాటి యొక్క నాశనము అనేటువంటిది ఉండదు. నాశనం ఉంటే అనాది అనబడదు, ఆది శాంతం అనబడుతుంటది. అందుకని ఇక్కడ జన్మించిన వాడు చావక తప్పడు, చచ్చినవాడు మళ్ళీ పునర్జన్మతో పుట్టక తప్పదు. ఇది మొదటి సమాధానము. ఈశ్వరుడు శరీరమును ధారణము చేయకయే సృష్టి స్థితి ప్రళయములు చేయగలడు. అతడు చేయగలిగినటువంటి సామర్థ్యమును ఆవలీలగా చేయగలుగుతాడు. ఆ సృష్టి స్థితి ప్రళయములు చేయడానికి దేహ ధారణయే చేయాల్సిన అవసరం లేదు. మరి ఇది యొక్క ఈ రావణుడు, కంసుడు ఇటువంటి వాళ్ళు వారి పరమేశ్వరునికి ఒక లెక్కే కాదు. ఇప్పుడు వారిని చంపడానికి అవతరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే రాముని, హనుమంతుని, శంకరుని, మరి శ్రీకృష్ణుని వీరు అవతారం ఎత్తినటువంటి
దేవుళ్ళు అని అంటుంటారు. వీరి మీద పరిహాసం చేస్తున్నారు. ఏంటంటే మనుషులు ఈ పోరాడడానికి సాధనాల మీద ఆధారపడి ఉన్నవారు గొప్పవారా? ఏ సాధనము లేకుండా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేవారు గొప్పవారా? ఏ సాధనాలు లేకుండా పోరాడేవారు గొప్పవారు. దేవుడు ఆ విధంగానే అని చెప్పేసి అందరినీ ఒట్టి చేతులతో పంపిస్తున్నాడు, ఒట్టి చేతులతో పిలుసుకుపోతున్నాడు. కానీ మరి ఈ అవతరించినటువంటి మహాపురుషుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం, రాముడు ధనుష్ బాణములు, మరి శంకరుడు శివుడు పామును, మరి పార్వతి సింహమును, ఈ రకంగా ఆయుధాలతో వీరికి మనకంటే ఎక్కువ భయం. మన దగ్గర ఏ ఆయుధాలు లేవు, మన సామాన్య మానవులం. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఎంట పట్టుకొని తిరుగుతారు. ఆ ఉద్దేశం అది కాదు. క్షత్రియుడు కాబట్టి ప్రజలను రక్షించడానికి ఎప్పటికీ ఆయుధాలతో సంసిద్ధమై ఉండడం వారి యొక్క కర్తవ్యం. అది రాముడి విషయంలో. ఇంకా శంకరుని విషయంలో అతని దగ్గర ఉన్నటువంటి వైనం ఏంటంటే గరళకంఠుడు సముద్రమంతనం చేసినప్పుడు ఆ సర్పమును పట్టుకొని సముద్రమంతనం చేసినప్పుడు దాంట్లోకి వెళ్ళి విషయం వస్తే ఆ విషయము ఇతరులు తింటే వారికి హాని చేస్తుందని చెప్పేసి ఆ విషయాన్ని అంతా తను తినడానికి నోట్లో వేసుకుంటాడు. కానీ మింగితే తను చనిపోతాడు కాబట్టి కంఠంలో ఆపుకుంటాడు. అందుకే గరళకంఠుడు. గరళకంఠుడు విషాన్ని కంఠంలో ఇమిడించుకున్నాడు కాబట్టి ఆ రహస్యాన్ని చూపించడానికి పాము, అంతేగాని అతడు పామును తన శరీరం మీద పెంచుకోవడం అనేది కాదు. ఓం ఆచార్యజీ ఇంతకుముందు చెప్పుకుండా వచ్చినాము. అది మన వస్తు విక్రయము అది వేరే ఒక సంస్థలో జరిగినటువంటిది, అది దీంట్లో కాదు. కాకపోతే అక్కడ కూడా అజ్ఞానమే అన్నట్టు కాదు. వ్యక్తి సంస్థకు వచ్చి చూడడు, ఆ పదార్థం ఏంటనేది చూడడు, ఎలా ఉన్నదనేది చూడడు. కొనుక్కపోయేవాడు చెప్పిన మాటలు వింటున్నారు కానీ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ మీద నమ్మకం లేకుండా చేస్తున్నటువంటి అవివేకం అది కొనసాగుతుంది. దాని విషయం వదిలేయండి, అది ఈ పాఠం విషయం కాదు. ఓం ఆచార్య, అయితే చిన్న సంశయం ఆచార్య. ప్రత్యక్షంగా మరి లక్ష్మణ్ కూరగాయలకి వెళ్ళినప్పుడు అక్కడ బేరమాడటము, లేదా ఇంకా వస్తు విక్రయం చేసేటప్పుడు అక్కడ బేరడం ఆడటం, దీన్ని ఏ విధంగా చూడాలి ఆచార్య? లోభితనం చూడాలనో అజ్ఞానంతో? ఇప్పుడు ఈ విషయంలో ఓం ప్రకాష్ కూడా బొక్కబోల పడ్డాడు. ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని అడుక్కొచ్చుకోవడం. వస్తువుని కొనడానికి పోతారు మార్కెట్కి పోయి, అదేంటంటే మళ్ళీ వాళ్ళను అంత కాదు ఇంత ఇంత అని చెప్పేసి అడుక్కొని తెచ్చుకుంటారు. వాళ్ళు దయ చూపిస్తుంటారు అన్నమాట. దీంట్లో ముస్లింలు ముందుంటారు. మనం బ్రాహ్మణులు కొద్దిగా మంచి బట్టలు వేసుకున్నామంటే అంటే వాళ్ళు దయ చూపిస్తాడు అనమాట. అసలైనటువంటిది ఏంటంటే వాళ్ళు ఎంత అడుగుతున్నారో ఇచ్చేయాలి మన దగ్గర ఉంటే. ఎందుకు అంటే వారి పాపం వారి భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళు ఎక్కువ తీసుకొని ఏం చేస్తున్నారో వారి అన్యాయం వారికి. వారితో బేరమాడుతున్నాము అని అంటే ఎవరైతే పండిస్తున్నారో వారికి నామ మాత్రమే అందుతుంటది. ఇక ఎవరైతే కొనుక్కుంటున్నారో వారికి తహతుకు మించినటువంటిది ఖర్చు పెట్టాల్సి వస్తున్నది, మధ్యలో పోతున్నది. కాబట్టి ఆ మధ్యలోడు పాపం చేసుకుంటున్నాడు. అక్కడ బేరసారాలు ఆడాలా లేదా అని అంటే వాళ్ళు ఒక మూల్యం చెప్తుంటారు కాబట్టి అది చెల్లించి తీసుకొని వస్తే వాడికి మనకి ఏమి సంబంధం ఉండదు. లేదు మనం కొసిరితే ఏమైతుంటది అని అంటే వాడిని అడుక్కుంటున్నట్టుగా, ప్రాధేయపడుతున్నట్టుగా. వాడి డబ్బు కక్కుర్తి పడి ఇలా చేస్తున్నాడు కాబట్టి వాడిని ప్రాధేయపడడం అంటే డబ్బులు ఇచ్చి అడుక్క తినడం అన్నట్టు అవుతుంది. పట్టుకున్నారా లేదా లక్ష్మణ్ గారు? ఓం ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని డబ్బులే పోతాయి. ఇదే మనకు కనబడుతుంది, వాడు దోచుకుంటున్నాడు. అది నిజమే, మనకు తెలుసు, అతనికి తెలుసు, మనకు తెలుసు. మన ఇద్దరిని ఈ రకంగా బేరసారాలు ఆడిస్తున్న ఆ భగవంతుడిని, మన ఇద్దరిని తారాసపడ చేసి ఈ వ్యవహారం చేయిస్తున్న ఆ భగవంతుడికి కూడా తెలుసు. మనం అతని అనుగ్రహం మనం ఎందుకు పొందాలి? అతని దయాదక్షిణాలు మనకెందుకు?
పట్టుకున్నారా లేదా లక్ష్మణ్ గారు? జీ ఆచార్య పట్టుకున్నాను ఆచార్య, ధన్యవాదాలు. అంతే అంటే వివేకాన్ని ఉపయోగించి చేసుకోవాలి కానీ అంతే. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే అటువంటి భావజాలం ఉన్న వాళ్ళ దగ్గరికి సాధ్యమైనంత వరకు వెళ్ళకూడదు. ఎవరైతే రైతులుగా ఉండి పేదవాళ్ళుగా ఉండి వాళ్ళ వస్తువుని విక్రయిస్తుంటారో వాళ్ళకి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే వాళ్ళు బాగుపడతారు. కానీ ఈ పెట్టి సంతలో పెట్టుకొని కూర్చుండే వాళ్ళంతా దాదాపుగా మధ్యవర్తిలే ఉంటుంటారు, మారుబేరగాళ్ళు. వాళ్ళందరూ మోసగాళ్ళు అంటారా మరి? అందరని అనను, అది తప్పు. అందరూ అని కాదు, అందరిని అదే దృష్టితో చూడకూడదు. ఎవరైతే ఒక రేటు చెప్తుంటారో పిల్లలు పోయినా అదే చెప్తుంటాడు, పని వాళ్ళు పోయినా అదే చెప్తుంటాడు, యజమాని వచ్చినా అదే చెప్తుంటారు, ఒకే రేటుకి ఇస్తుంటారు కదా, అక్కడ కళ్ళు మూసుకొని తీసుకోవాలి. అక్కడ బేరసారాలు ఆడకూడదు, అయిపోతాం. సత్యం మాట్లాడే వాళ్ళ దగ్గర బేరం ఉండదు. అంతే అంతే. ఓమాచార్జీ, మధ్యవర్తులు బేరం చేసే వాళ్ళ దగ్గర ధరలు అడగాల్సి వస్తుంది తప్పనిసరిగా తక్కువ. అదే మరి అది అక్కడ యథాయోగ్యంగా చూసి తీసుకోవాలి. ఇప్పుడు అది వాళ్ళకి మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అవుతుంటారు. ఇప్పుడు మనమంటే మనమే కాదు, సమాజం అంతా అట్లేగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఊర్లోని వాళ్ళ దగ్గర ఏంటంటే జోకిచ్చినా కూడా అంతేనా, ఇంకోటి ఎందుకు వేయాలి? నువ్వు ఇన్ని పైసలు ఇస్తున్నప్పుడు ఇంకో రూపాయి అంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా, మరి వాళ్ళది ఎందుకు ఇవ్వాలి? అదే మరి దళారీ వ్యాపారుల దగ్గర ధరలు తక్కువ, అదే ఎందుకు రెండు చెప్తుంటారు. అవును, కాబట్టి అడగాల్సి వస్తుంది. ఎవరి పోయినా అదే రేటుకి ఇవ్వాలి, రాజు పోయినా అదే ఇవ్వాలి, సేవకుడు పోయినా అదే ఇవ్వాలి, ఎవరు పోయినా అదే రేటుకి ఇస్తే అక్కడ మనం ఇక బేరసారాలు అక్కర్లేదు, అంతే. ఓం నమస్తే ఆచార్య. అమ్మా, కంఠంలో విషాన్ని దాచుకో శోభమ్మ గారు కంఠంలో విషాన్ని చెప్పండి అమ్మా. కంఠంలో విషాన్ని దాచడం ఎంతవరకు సాధ్యం ఆచార్య? అర్థం కాలేదు. కంఠంలో విషాన్ని దాచుకుంటాడు శంకరుడు అని చెప్పారు కదా. కంఠంలో విషాన్ని దాచుకోవడం అంటే కంఠంలో దాగడం. ఆ కంఠం ఏంటంటే ఇట్లా నిలబెట్టిన పైపులో నీళ్లు పోస్తే అది కిందికే జారుతుంది, మధ్యలో ఆగదు. అది ఆగింది అంటే తర్వాతది ఏది కూడా కిందికి జారదు. అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఎటువంటి సమస్యకైనా కూడా సమాధానం చెప్పలేని సమస్యకైనా కూడా దిగమింగుకోవడం, ఓర్చుకోవడం, సహించుకోవడం నాకు అర్థమైంది. అంతకు మినహా విషాన్ని కంఠంలో ఆపుకుంటే మరి తర్వాత నీళ్లు తాగడా, భోజనం చేయడా, మరి తన బ్రతకడా అనేటువంటిది అదే ఆలోచన వచ్చింది ఆచార్య. అది అసాధ్యం కదా ఆచార్య? అసాధ్యం, అంతే. ధన్యవాదాలు. శోభమ్మ గారు చెప్పండి. అట్టి వానికి కంస రావణాదులను నాశనం చేయుట అసాధ్యమా? ఇంత అండపిండ బ్రహ్మాండాలను సృష్టిస్తున్నాడు, ఎవరి కర్మఫలాన్ని వారికి అనుభవింపజేస్తున్నాడు. మరి ఇంత చేస్తున్నటువంటి అతనికి కంస రావణాలు ఒక లెక్క, వారు కీటకములతో సమానులు. కంస రావణులు భగవంతుడికి ఒక కీటకం కూడా చాలా పెద్దది. అంత అదో లెక్కన వారిని చంపటం. దాని గురించి తన సర్వజ్ఞత్వుడు, సర్వవ్యాపకుడైనటువంటి ఆ యొక్క ఆస్థానము నుంచి దిగి రావాల్సినటువంటి అవసరం వచ్చిందా? ఇదంతా అర్థం చేసుకోరన్నట్టుగా వారు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అగుటచే కంస మర్మఛేదన మునర్చి వారిని నాశనం చేయగలడు. అంటే ఏ కర్మము చేతనైతే ఇప్పుడు బాలనాగమ్మ అనేటువంటి ఒక వీధి నాటకంలో మాయల పకీరు గాడు ఉంటుంటాడు, కళనాయకుడు ఉంటాడు. అతని ప్రాణములు అతని దగ్గర, అతని శరీరంలో ఉండకుండా ఎక్కడో ఉన్నటువంటి చిలుకలో ఉంటుంటాయి. ఆ చిలుకకు మనకేమీ సంబంధం లేదు, వైరం లేదు, ఏమి లేదు. వీడిని చంపాలంటే దాన్ని చంపాలి.
వీడు చావాలంటే ఆ చిలుకను చంపాలి. ఇక్కడ ఒక చెట్టు ఆ చెట్టు బొరియలు ఉంటుంది. చెట్టు దానిలో ఉంటది. అగో ఆ రకంగా మరి అట్లా అన్నప్పుడు ఈ మాయల పకీరు దగ్గరికి రాకుండానే ఆ చిలకను చంపేసి ఎట్లయితే చనిపోతుంటాడో ఆ రహస్యం తెలిసినటువంటి ఇదైతే మనకి ఎట్లయితే నాటకంలో చూపిస్తున్నారో, మరి ఈ యొక్క సకలాండ పిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి భగవంతుడు, మనందరినీ పుట్టించినటువంటి ఆ భగవంతుడు మనందరి జన్మ రహస్యం మరణ రహస్యం అంతా తెలుసు కదా. మరి ఆ సూర్యుని దగ్గరికి, కంసుని దగ్గరికి ఒక శరీరంతో వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండానే వారి కర్మఫలాన్ని సమాప్తం చేస్తే అయిపోతుంది కదా. వాడు బతికే ఉండడు. గోటితో పోయేదాన్ని గొడ్డల దగ్గర తెచ్చుకోవడం ఎందుకు? ఓ మాచాజీ సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు మన శరీరంలో కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే అతని బుద్ధి మార్పించేయచ్చు కదా భగవంతుడు. అరే నీ దుష్టబుద్ధి మానుకో, నీ వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మా బుద్ధి మార్పు చేయొచ్చు కదా. అలా చేస్తే అతని కర్మఫలానికి విఘాతం కలుగుతుంది కదా, పక్షపాతి అవుతాడు కదా. అందుకని అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇప్పుడు ఆ రావణుడు, కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళతోటే మనకెందుకు సంబంధం ఉన్నది అంటే, ఏ జన్మలో ఎటువంటి కర్మం చేశామో వారు మనం ఇద్దరం ఎదురెదురుగా ఉండి మనం అనుభవించాలి అంతే. అదే కర్మఫలం అనుభవించడానికి ఈ విధంగా అవును ఒకరిని సమీపానికి చేర్చి వారి ధర్మము అధర్మాన్ని విచక్షణ జ్ఞానం. ఒకవేళ ఆ రకంగా లేదు అని అంటే తల్లి కడుపులో పుట్టాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మకు అంత ఇబ్బంది కలిగించాల్సిన అవసరం ఏంటి? పుట్టేది మనము, పుడుతున్నది మనము, బతికేది మన బతుకు మనం బతుకుతున్నాం, మన శ్వాస మనం తీసుకుంటున్నాం, మన సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తున్నాం. కానీ మన కారణం చేత అమ్మ ఎందుకు అంత అవస్థపడాలి? ఇప్పుడు సూర్యప్రకాష్ గారు చెప్తున్నాడు కదా, ఆ అమ్మను శక్తిహీనం చేయడం కాదు అక్కడ ఏంటంటే ఆ శిశువు యొక్క అవస్థ ఏంటంటే బలహీనపరిచి శిశువు పక్కల పడుకోబెట్టి అతనికి ఎప్పటికీ పక్క నుండే అతనికి ఏ అవసరమైనా ఆమెకు మించిన వ్యక్తి బయట వారు ఎవరు అతన్ని చూసుకోలేరు. అందుకని ఆ తల్లికే ఆ శిశువు యొక్క బాధ్యత అప్పగిస్తున్నాడు దేవుడు. రక్షణ భగవంతుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో మనల్ని అనేది మనం గుర్తించడం కొరకు అన్నమాట. ఇది వరకు మన స్వార్థంతో మనం ఉన్నటువంటి వైనంలో ఇటువంటి రహస్యాలు ఎవరు మనకు చెప్పేవారు లేరు కాబట్టి అది అర్థం కాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కాబట్టి అమ్మ భగవంతుడు మనకి చుట్టే ఉండి మనకి ఇంత వ్యవస్థ చేస్తున్నా కూడా వారు నమ్మరు, కనబడతలేడు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో వాళ్ళది నితాంత అజ్ఞానం మినహా ఇంకేమి లేదు. ఈ అనంత గుణకర్మ స్వభావయుక్తుడకు పరమేశ్వరుడు ఒక క్షుద్ర ప్రాణిని చంపుటకు జన్మ మరణ యుక్తుడగునని చెప్పువాని మూర్ఖతను దేనితో పోల్చవలెనో తెలియకున్నది. ఇంతటి అనంత గుణకర్మ స్వభావయుక్తుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక క్షుద్ర ప్రాణి, రావణుడు, కంసుడు, కీచకుడు, వీళ్ళు ఒక క్షుద్ర ప్రాణులు. వీరిని చంపడ గురించి జన్మ మరణ యుక్తుడవునని చెప్పువాని మూర్ఖతను దేనితో పోల్చవలి అని తెలియకున్నదని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నారు. భక్త జనులను ఉద్ధరించుటకు ఈశ్వరుడు జన్మించుట అనుటయు సత్యము కాదు. భక్త జనులను ఉద్ధరించడానికి ఉద్ధరిస్తే ఏమంటూ ఉద్ధరించడం ఏంటి? మనల్ని మనము దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఒక బస్సులో ఒక అమ్మగారు బాగా తయారయ్యి వెళ్తున్నారు అన్నట్టుగా. వెళ్తున్నప్పుడు హడావిడిగా చూస్తుంటే ఆ బస్సులో ఎక్కి చూసేసరికి ఎక్కడ సీట్ లేదు, ఒకటే సీటు ఉన్నది.
దాని పక్కన ఆ పిల్లవాడు ఉన్నాడు. అతని ముక్కు నుండి ఇంత పెద్ద గారుతుంది. అతను ఇస్తుమని పైకి పీలుస్తున్నాడు, అది మళ్ళీ కిందికి గారుతుంది. ఆవిడ దాన్ని చూసుకొని అసహించుకొని, బాబు నీ దగ్గర కర్చీప్ ఉందా, టవాల్ ఉన్నదా అని అంటే, ఉన్నది కానీ నేను నీకు ఇయ్యను. ఆవిడేమన్నాదంటే, ఒరే నాయన నాకు కాదురా, నీ ముక్కు తుడుచుకో చాలు అని అన్నమాట. మళ్ళీ ఇంకొక ఘటన ఏంటంటే, ఒక అమ్మగారు మంచి చీర కట్టుకొని మంచి ముఖాన్ని అంతా అలంకరించుకుంటున్నది అన్నట్టుగా. కూతురు వచ్చి అడుగుతున్నది, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావే ఈ సమయంలో అని అంటే, వెనుక అది పక్కకు కూర్చున్నటువంటి చిన్న పిల్లవాడు ఏమంటున్నాడు అంటే, అది ఆ అమ్మాయి ఏమడిగిందంటే, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ, చావడానికి అని అంటే, ఆ పిల్లవాడు అంటున్నాడు, అంత అలంకరించుకుంటేనే కదా రేపు పేపర్లో ఫోటో వస్తుంది ఫలానా ఆమె చనిపోయిందని. అర్థమవుతుందా? పేపర్లో మామూలుగా మొక్క కబలికలు సరిగా రాకపోతే ఎవరు గుర్తుపడతారు? గుర్తుపట్టాలంటే ఈ మేకప్ వేసుకోవాలి కదా అట్లా. ఇదంతా దేనికి అంటే, భక్తజనులను ఉద్ధరించడానికి భగవంతుడు చేయాల్సినటువంటిది. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, కానీ ఒకరు ఉద్ధరిస్తే ఆ ఉద్ధరణ యొక్క గురుత్వం, దాని యొక్క శ్రేష్టత, గొప్పతనం అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆ అమ్మకు కథ చెప్పుకున్నాం కదా, పిల్లవాడి ముక్కు పదే పదే గారుతుంది, వాడికి శ్వాస ఆడతలేదని చెప్పేసి ఆ ముక్కును నోట్లోకి తీసుకొని పీల్చి బయట ఊమేస్తున్నా చూడు. ఇప్పుడు అమ్మున్నది కాబట్టి ఆ పిల్లవాడికి మంచిగా అనిపించింది. అమ్మ లేనప్పుడు వస్తే ఊపిరాడక చచ్చడే కదా. అతడికి చీదడం నేర్పించాలి, కానీ ఉద్ధరించడం అంటే ఆ పిల్లలు తల్లిని హేళన చేస్తున్నారన్నట్టుగా. వాళ్ళని తీసుకుపోవట్లేదు, మరి తనొక్కతే తయారవుతున్నది కాబట్టి. ఎక్కడికి పోతున్నావు మా చావడానికి అంటే, అంతే కదా, మరి రేపు పేపర్లో ఫోటో రావాలంటే మంచిగా తయారు కావాలి కదా. ఆ చిన్న పిల్లలు కూడా హేళన చేస్తున్నారు. అందుకని ఈ ఉద్ధరించడం అనేటువంటిది కాదు. భగవంతుడు మనల్ని బాగుపడమని చెప్పేసి వేద జ్ఞానాన్ని ఇచ్చాడు, 4 వేదముల జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో వేదం, అదిగో దేవుడు, ఇక నువ్వు ఏం కావాలనుకున్నావో, ఏం పొందాలనుకున్నావో నీ ఇష్టం అని చెప్పేసి చెప్పాడు. అంతేగాని ప్రతిదీ భగవంతుడిని అతడే చేసి పెట్టాలి, అతడే ఉద్ధరించాలి అంటే, చెట్టు ఎక్కే వారిని ఎంత దూరం ఎక్కిస్తాం, ఎంత ఎత్తుకు ఎక్కిస్తాం? పండున్న దగ్గరికి ఎక్కిస్తామా? ఎవ్వరు మాట్లాడట్లేదు. ఎక్కడానికి సహాయం చేయటం మాత్రమే, కానీ వెళ్ళగలిగే తానే వెళ్ళాలి. ఆ వ్యక్తిని మోయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నంత వరకే లేపుతాము, కానీ పండు దాకా ఆ పండు దగ్గరికి తాను స్వయంగా వెళ్ళాలి. ఈ ఉద్ధరించడం అనేటువంటిది ఉండదు. ఉద్ధరిస్తే, తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని ఉద్ధరిస్తే, వాడికి పాపం చేస్తే మంచిది, ఇంకా భగవంతుడు వచ్చి ఉద్ధరిస్తాడు కదా. ముక్కుగారి తమ్మచ్చి తుడుస్తుంది కదా. అమ్మలేనప్పుడు పరిస్థితి ఇక సావాలి అంతే. అదే ఒకటి ఎంత మాట ఏంటంటే, పత్రములకు శుభగుణములను ఇది ప్రసాదించము, దుష్కర్మలకు దూరంగా ఉండు అని అడుగుతారు. ఈ సందేశం రావాలి. వారు ఎవరు ప్రణవ్ కుమార్ గారు వేదవీణలో కూడా ఉంటుంటాయి కదా, దుష్కర్మల నుండి దూరముగా నుంచవా. ఇది పాట, ఇది మొదటి చరణం గుర్తొస్తలేదు. దూరంగా ఉంచాలంట. ఇది ఎంతవరకు సరైంది అంటే, ఈ ఉద్ధరించడము, ఆ దూరంగా ఉంచడం రెండు ఒకటే. నిప్పు దగ్గరికి తాను పోతాడంట, దయామయ దేవా, దయామయ ఓ దేవ. అది హత్య చేయడానికి, బలత్కరించడానికి తాను పోతాడంట, అది దుష్కర్మ అంట. దాని నుండి దేవుడు దూరం ఉంచాలంట. తాను ఇక అది పేరు క్షమించండి, నాకు అది పేరు తీసుకోకూడదు. అందుకని ఇది ఉద్ధరించడం అనేటువంటిది కాదు. ఆచార్యజీ, అయితే మరి భగవంతుని మనము ప్రార్థించడము, సద్బుద్ధిని ప్రసాదించి అటువైపు మంచి కర్మలు చేయడానికి ప్రేరణ ఇవ్వడానికి మమ్మల్ని ప్రేరేపించండి అని చెప్పేసి ప్రార్థించడం తప్ప ఆచార్య? కాదు. ఇప్పుడు దయానంద సరస్వతి వేద భాష్యము మీరు చూసినట్టయితే, ప్రతి ఒక్క అధ్యాయం ఆరంభంలో
విశ్వాని దేవ సవితర దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఈ మంత్రాన్ని ప్రస్తావించే ఆ అధ్యాయంలో లేదు ఆ మంత్రం, అయినా దాన్ని దాన్ని మొదట ఉద్ధృతపరిచి తర్వాత ఆ అధ్యాయంలో మంత్రాలు ఏమున్నాయో వాటి వ్యాఖ్యానం చేస్తున్నాడు. అంటే ఓ భగవంతుడా, నా యొక్క దుష్ట దుర్గుణాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ దూరం చేసి ఏవైతే మంచి గుణకర్మ స్వభావాలు ఉన్నాయో నాకు ప్రసాదించము. ఇది ప్రార్థన. ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన ఉద్దేశం ఏంటిది? ప్రయత్నం చెయ్యాలి కదా ఆచార్య. ప్రయత్నం లేకుండానే దూరంగా ఉంచంటే దేవుడేమి ఉంచుతాడు మన బుద్ధిని. అదే ఓంప్రకాష్ అదే చెప్పే అభిప్రాయం కూడా అదే. దయామయావో దేవా రయమున మాముర వినవా దుష్కర్మముల దుష్కర్మల నుండి నుండి మమ్ము దూరముగా దూరముగా ఉంచవా. దుష్కర్మములు చేయడానికి తాను తగ్గడంట, దేవుడే వచ్చి దూరం చేయాలంట. ఆ చిన్న పిల్లవాడు కరెంటు ప్లగ్ దగ్గరికి, నిప్పు దగ్గరికి, ఆ పాము తేళ్ల దగ్గరికి పోయేటప్పుడు అతడు ప్రార్థన చేస్తలేడు. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఎదిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంతే తేడా. సూర్యప్రకాష్ గారు అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే సార్, అంతే. అది వాళ్ళు చేస్తే పౌరాణికులు, వాళ్ళు చేస్తేనేమో పౌరాణికులు, మనం వైదికులం కాబట్టి. ఏమనాలి ఇక్కడ? దుష్కర్మల నుండి దూరంగా ఉండే శక్తిని ఇవ్వమనాలి, అంతేనా? శక్తిని కాదు, వివేకం, అదే వివేకం, జ్ఞానము. చెయ్యాలి కదా ఆచార్య. ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం చెయ్యాలని కోరుకోవాలి. ఆ భగవంతుడిని ఆ ప్రయత్నమే అమ్మగారు, ఆ ప్రయత్నం చేతనే ఇంతమంది పొద్దున నిద్రలేసి ఇంటి వాళ్ళందరూ పడుకుంటే వాళ్ళందరినీ కాదని మీరందరూ వచ్చి కూర్చున్నారు చూడండి. ఇదే ప్రయత్నం. ఇదే నుంచి, పాపంలో నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ ప్రయత్నమే, ఈ పురుషార్థమే. చెప్పండి అమ్మగారు. ఇలా ఎట్లా వస్తుంది ఆచార్య? ఇక్కడే పాపములు ఇక్కడే తొలుగుతాయి పాపములు. ఎందుకంటే తగ్గుతాయి కదా ఆచార్య. వరలక్ష్మి అమ్మగారు సాగదీయడం అవసరమా? ఆ అమ్మగారు మాట్లాడుతారు, వారికి కూడా ఒక అవకాశం ఇవ్వండి. చెప్పండి అమ్మగారు. దుష్కర్మల నుండి అనకుండా ఆచార్య ఏమనాలి ఇక్కడ? ఇక అమ్మగారు, నేను రచయితను కాదు, పాటలు రాయడం నాకు కాదు, నాకు పాడడం కూడా సరిగా రాదు. అట్లా ఇక్కడ ఏ వాక్యం పెట్టాలని? దుష్కర్మలు దురితముల నుండి దూరముగా నుండేట్టు మేల్కొల్పవా, దాన్ని సవరించాలి అంతే. శబ్దము అభిప్రాయం ఆ రకంగా ఉండాలి. ఓం నమస్తే. భక్తజనుల ఉద్ధరించుటకు ఈశ్వరుడు జన్మించుట అనుటయు సత్యము కాదు. భక్తులు ఈశ్వరుని ఆజ్ఞానుకూలముగా నడుచుకొందరు. భగవంతుడు ఎట్లా చెప్తుంటాడు? తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు నడుచుకుంటే బాగుపడతారా, లేదంటే వాళ్ళ మాటను లెక్క చేయకుంటే బాగుపడతారా? నడుచుకున్నవాడు అర్జునుడు, ఏవగించిన వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఎవరు బాగున్నారు? అంతే తేడా. వారిని రక్షించుటకు, ఉద్ధరించుటకు పూర్ణ సామర్థ్యము ఈశ్వరునందున్నది. పృథివీ సూర్యచంద్రాదులతో, ఇక్కడ ఉకారం పోయింది చూడండి, సూర్యచంద్ర దళతో అని ఉంది. ఆదులతో, సూర్యచంద్రాదులతో ఉకారం పెట్టుకోండి. కూడిన ఈ జగత్తు, సూర్యచంద్రాదులతో కూడిన ఈ జగత్తును సృష్టించి ధరించి ప్రళయమునర్చుట కంటే కంస రావణాదుల వధ, గోవర్ధనాది పర్వతముల ఎత్తుటయు గొప్ప కార్యముల అవో లెక్క అనేటువంటిది అభిప్రాయం. ఈ ప్రపంచమున పరమేశ్వరుని కర్మలను
పరమేశ్వరుని కర్మములను గూర్చి ఎవడేని విచారించిన నా భూతో నా భవిష్యతి. ఈశ్వర సదృశుడు పూర్వము పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడని సులభముగా తెలుసుకొనగలడు. అందుకని భగవంతుని యొక్క ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ కొనసాగిస్తున్న ఈ యొక్క ఆధ్యాత్మ సత్సంగంలో వచ్చిన వారు మాత్రము అందరూ విచారిస్తున్నారని భావిస్తున్నాము. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తుంటారు. ఏంటంటే భగవంతుని గురించి, భగవంతుని కర్మల గురించి, మనం ఎట్లా పుట్టాము, ఈ ఒకరు సుఖపడుతున్నారు, ఒకరు బాధపడుతున్నారు, ఈ యొక్క భూకంపాలు, వర్షం కురవడము, మరియు ఇవన్నీ జరుగుతున్నటువంటి సూర్యుడు ఉదయించడము, అస్తమించడం, భూమి తిరగడం, ఇవన్నీ చూస్తుంటే దీని వెనుక ఏదో శక్తి ఉన్నది అని ఎవరైతే విచారిస్తూ ఉంటారో అటువంటి వారికి భగవంతుడు అవతరిస్తాడు, ఉద్ధరిస్తాడు, మనల్ని కాపాడడానికి అతడే వస్తుంటాడు. కాపాడడానికి అదే వస్తాడు అన్న దగ్గర ఒక మనోరంజనం ఏంటంటే, డబ్బులు బాగున్నాయని చెప్పి ప్రతి పనికి పని వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఒకతను తనకు బట్టలు వేయడానికి, చుట్ట తాగిపోయడానికి, నీళ్లు తాగిపోయడానికి, అన్నం తినిపించడానికి పని వాళ్ళని పెట్టుకుంటే కూర్చోండి, అరే నాకు చుట్ట తాగాలనిపిస్తుంది అన్నాడు. చుట్ట తెచ్చి నోట్లో పెట్టగానే మరి నిప్పు ఒకటి తెస్తారా, చుట్ట తెచ్చిన నిప్పు లేకుండా చుట్ట ఎట్లా తాగుతాం, అదే అంటే నిప్పు కోసం పోతుంటాడు అన్నట్టు. నిప్పు కోసం పోతే నిప్పు తెచ్చి చుట్టలో పెట్టిన తర్వాత దాహం వేస్తున్నారు అంటే నీళ్ళ కోసం పోతున్నాడు. నీళ్ళ కోసం అటు పోయేసరికి నేను చుట్ట పీలుస్తుండదు. చుట్ట పీల్చేసరికి ఆ పెదవుల మధ్యలోకి చుట్ట కదిలి చుట్ట మీద ఉన్నటువంటి నిప్పు వచ్చి తోడ మీద పడ్డది. అరే కాలుతుంది, రారా రారా అన్నాడు. పక్కకు కూర్చున్న అతను అంటున్నాడు, దాన్ని జరుపుకోవచ్చు కదంటే, నేనే జరుపుకుంటే వాడున్నది ఎందుకు? అర్థమవుతుందా? నోట్లో పెట్టుకున్న చుట్ట మీదకి వెళ్ళి నిప్పు ఆయన పీల్చేసరికి చుట్ట కదిలింది పెద్దగా ఉన్నది వల్ల, అది ఆ నిప్పు కణం వచ్చి తొడ మీద పడ్డది, అది కాలుతుంది. అదే రారా రారా తొడ కాలిపోతుంది అన్నాడు. అర్థం కావట్లేదా? పక్కకున్న అతను ఏమన్నాడంటే, నీ తొడ మీద పడ్డది కదా, చేత ఇట్లా జరుపుకోవచ్చు కదంటే, నేనే జరుపుకుంటే వాడు ఎందుకున్నాడు, పనివాడు ఎందుకు? ఇక్కడ ఏంటి అర్థమవుతుంది ఆచార్య? లక్షణాలు 3 ఉన్నాయి. పుట్టినవాడు గిటక తప్పదు, మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే పాపకర్మలు మళ్ళీ వెంటాడుతాయి. అందుకే ఈ జన్మ నుంచి పరమాత్మ మోక్షానికి ప్రయత్నం చేయడానికి, పరమాత్మ అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, 3 లక్షణాలు. అంతే అంతే. అందుకని మన మన పురుషార్థం మనం చెయ్యాలి. అందుకే దేవుడు పంచమహాభూతాల నుంచి జరిపి అన్నఓషధిలోకి తీసుకొచ్చాడు. అన్నఓషధుల నుంచి జరిపి శుక్రకణానికి తీసుకొచ్చాడు. శుక్రం నుండి జరిపి గర్భాశయానికి తీసుకొచ్చాడు. గర్భాశయంలో పిండంగా ఎదిగింపజేసి గర్భం నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. పుట్టినటువంటి వారిని నీకు చా అని పోజేసి చనిపోజేస్తూ ఈ శరీరం నుండి ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు కదా, ఎక్కడ ఆపుతలేడు కదా. అవునా? అది సమయం అతీతం అవుతుంది కాబట్టి ఇది ఇక్కడనే విరమింపజేద్దాం. ఓం శాంతి. అమ్మగారు ఎవరైనా ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. లో ఈశ్వరుడు అవతరిస్తాడా లేదనే సందేహాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఈశ్వరుని ఈ ఎపిసోడ్ ద్వారా పరమాత్మ యొక్క ఈశ్వరుడు జన్మించడు, జనన మరణాలు లేవనే విషయాన్ని, అత్యంత లోతైన విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. కాబట్టి ఈశ్వర రహస్యాన్ని అందరికీ తెలియజేయడానికి కొరకై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ తెలియపరుచుదామని కోరుతున్నాం. ఈ విషయాన్ని తెలియజేసిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈనాటి వైదిక సంధ్య 3వ విభాగంలో ఎవరు జిల్లా మల్లేశం గారు ఉన్నారు, వాళ్ళు లేరు కాబట్టి
లక్ష్మణ్ గారు చేయిస్తారు. ఓం అథ వైదిక సంగీతం. ఓం అమృతోపసరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిద్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం రితం చ సత్యం చాభిద్ధాత్ తపసోऽధ్యజాయత, తతో రాజ్యజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాధర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో దిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభో జంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరశ్చిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో దిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభో జంభే దద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో దిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభో జంభే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితాः శనిరిషవः, తేభ్యో నమో దిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభో జంభే దద్మః. ధ్రువాదివిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవः, తేభ్యో నమో దిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభో జంభే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవः,
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं जम्भे दद्मः। जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः। स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः। आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च। उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः। दिशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत्। पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేము చేస్తున్న ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మ అర్థ కామ మోక్షములు అతి శీఘ్రంగా ఈ జన్మలోనే పొందునట్లు మమ్ములను అనుగ్రహింపుము ప్రభు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతే శాంతిర్ విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవా శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్యోపాసన. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఇప్పుడు చేయించడమే ఉద్దేశం కాదు, ఏదైనా ఒక ప్రకరణం ఉంది అర్థం చెప్తే విన్న వాళ్ళకు కూడా కొద్దిగా తెలుస్తుంది కదా. కేవలం మంత్రాలు చదువుకుంటూ పోతే ఏమొస్తుంది. అలాగే అలాగే ఆచార్య ప్రయత్నం చేస్తాం. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వే